స్టార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టార్ వి ప్రేక్షకులందరికీ నమస్కారము. నేను సౌమ్య. మనం ఇవాళ రేపు పెళ్ళి అంటేనే ఫస్ట్ పెళ్ళి వాళ్ళైనా సెకండ్ పెళ్ళి వాళ్ళైనా చాలా ఆలోచిస్తున్నారు. అలాంటిది పెళ్ళి చేసుకుని భర్త చనిపోయో భార్య చనిపోయో లేదంటే వీళ్ళతో మనకి కుదరట్లేదు అనుకుని మనం బ్రేక్ తీసుకుని అన్నీ తీసుకుని మళ్ళీ ఇంకొకసారి ఈ ఒంటరితనం తట్టుకోలేకపోతున్నాము అని మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నప్పుడు మన కోసం అనుకుంటూ ఒక వేదికను ప్రారంభించి పరిచయం పరిణయం భారతీ సహాయ అనే వేదికని మన కోసం తీసుకొస్తున్నారు భారతి గారు. నమస్కారం భారతి గారు, మీరు ఏం చేయబోతున్నారో మీ తరపు నుంచి మీరు చెప్పండి. మరి నేను పరిచయం పరిణయం భారతీ సహాయ అనే సంస్థని రెండవ పెళ్లి వారి కోసం స్థాపించాను. ఇప్పుడు ఏంటంటే చాలా రకాలుగా డైవర్స్లు అవటము, డెత్ అవటము చాలా ఉంటున్నాయి. అందువల్ల వాళ్ళకి సహాయపడదామనే ఉద్దేశంతో రెండవ పెళ్లి వేదికను ఏర్పాటు చేస్తున్నాను. అది ఓన్లీ పరిచయం చేయటానికే. తర్వాత వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకొని అక్కడ తర్వాత వాళ్ళు వెళ్ళి ఒకళ్ళకి ఒకళ్ళు ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఫస్ట్ మ్యారేజెస్ ఎవరు రావడానికి అలౌడ్ లేదా, లేదంటే వచ్చినా మీకు దానికి సంబంధం ఉండదు? మొదటి పెళ్లి వారికి ఏంటంటే వాళ్ళ ఇది వేరండి. వాళ్ళు నిజంగా మొదటి పెళ్లి వాళ్ళ కాదా మనకు అది తెలియదు కదా. వీళ్ళు రెండో పెళ్లి వారు వస్తే కోర్టు డైవర్స్ కానీ మనకి లేకపోతే డెత్ సర్టిఫికేట్ కానీ తీసుకొస్తారు. అందువల్ల మనకి ఇబ్బంది ఉండదు. మనం కోర్టు డైవర్స్ అయితే కనుక లాయర్ తోటి చెక్ చేయిస్తాము, అది కరెక్టే అనుకుంటే వాళ్ళని లోపలికి అలౌ చేస్తాము. అది 2 monthsకి ఒకసారి పరిచయ వేదిక కింద చేస్తాము. పరిచయ వేదికకి అందరూ వస్తారు, వాళ్ళ పరిచయం వాళ్ళు చేసుకుంటారు. ఎవరైనా నచ్చిన ఇద్దరు కలిసి మాట్లాడుకొని వాళ్ళకి వాళ్ళుగా చూసుకుంటారు. ఫస్ట్ మ్యారేజ్లో కూడా డివోర్స్లు అయినాయి అంటే వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు కలిగాకే అలాంటి నిర్ణయం తీసుకుంటారు. సో రెండో పెళ్ళికి మళ్ళీ ఇలాంటి డెసిషన్ తీసుకోవాలి అని అంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. దాన్ని మీరు ఎంతవరకు వాళ్ళు సపోర్ట్ చేయగలుగుతారు? ఇప్పుడు నిజంగా ఒకళ్ళు జెన్యూన్గా నచ్చినా కూడా వీళ్ళు కలిసి ఉంటారు అని మీరు ఏమన్నా సపోర్ట్ చేస్తారా? తర్వాత ఏమన్నా ఇబ్బందులు వచ్చినా మీరు అందులో ఇన్వాల్వ్ అవుతారా, అవ్వరా? అట్లాగే మేమేమి అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ అండర్స్టాండింగ్గా మాట్లాడుకొని కావాలంటే వాళ్ళు ఒక ప్లీడర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుకొని ప్లీడర్ సలహా తీసుకొని వాళ్ళు ఏదన్నా రాసుకొని నోటులాగా వాళ్ళు ఇద్దరు అనుకున్న పాయింట్స్ అన్నీ రాసుకొని దాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్ళాలి. అంతేగాని మేము అంతగా దానిలో ఇన్వాల్వ్ కావండి. ఇదేంటంటే ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు ఇదివరకు రోజుల్లో పెళ్ళిళ్ళ పేరాయిలు అని ఉండేవారు. ఈ ఊళ్ళో వాళ్ళకి ఆ ఊళ్ళో వాళ్ళకి సంబంధాలు చెప్పి పెళ్ళిళ్ళు చేసేవారు. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు అలాంటివి చాలా తగ్గిపోయాయి. ఈ బ్యూరోస్ ఇలాగనే వచ్చాయి. అందుకని చెప్పి ఇలా చేస్తున్నాం అన్నమాట. మేము ఈ పరిచయ వేదిక పెడతాము. పరిచయ వేదికకి వస్తారు డెత్ ఆర్ డైవర్స్ సర్టిఫికేట్ ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏ వయసు అయినా పర్వాలేదు. మాకు 25 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 38 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, ఏ వయసు అయినా సరే. 70 వరకు ఓకే అండి. 70 దాటితే కొంత కష్టం ఉంటుంది వచ్చే ఆడవాళ్ళకి. అందువల్ల మేము ఏ వయసు వాళ్ళైనా సరే పరిచయ వేదికకి రావచ్చు. అక్కడ వాళ్ళు చూసుకొని ఎవరికెవరు నచ్చారు అనుకుంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ క్వాలిఫికేషన్ని బట్టి, లేకపోతే మిగతా యాక్సెప్ట్స్లో చూసుకుంటారు. కొంతమంది ఏజ్ వచ్చిన వాళ్ళైతే వీళ్ళు మనకు తోడుగా ఉంటారా అనేసి చూసుకొని వాళ్ళు ముందుకెళ్తారండి. ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని వాళ్ళంతటా వాళ్ళే చూసుకోవాలండి. మాకు అంతకు మించి ఎక్కువ ఉండదు. ఓన్లీ మేము పరిచయం చేసే వరకే మా డ్యూటీ. మీరు రూల్స్ పెట్టడానికి కానీ అందులో మీరు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ కానీ ఉండదండి. సో దీనికి ఏమన్నా లిమిటేషన్స్ ఉన్నాయా? చదువుకున్న వాళ్ళే రావచ్చు, చదువుకోని వాళ్ళు రావడానికి లేదు, అలా ఏమన్నా ఉన్నాయా? మీ రూల్స్ ఏంటి దీనికి? అసలు అలాంటి రూల్ ఏం లేదు మేడం. ఎవరైనా రావచ్చు, ఏ ఏజ్ అయినా రావచ్చు. కాకపోతే కోర్టు డైవర్స్ కంపల్సరీ ఉండాలి, లేదా డెత్ సర్టిఫికెట్ ఉండాలి. ఇలా ఉన్న వాళ్ళే రాణిస్తాం. మీకున్న ఈ 13 years ఎక్స్పీరియన్స్లో మీ సక్సెస్ ఎంత అయింది? సక్సెస్ ఉంది మేడం. నేను 15 దాకా మ్యారేజెస్ చేశాను. వాళ్ళు ఇప్పటికీ కూడా నాకు కాల్స్ చేస్తూ ఉంటారు. మేడం ఎలాగున్నారు, మీరు మాకు చెప్పి మేము పెళ్లి చేసుకున్నందువల్లే మేము చాలా హ్యాపీగా ఉన్నాము అని మిమ్మల్ని రోజు తడుచుకుంటాము అని చెప్పి నాకు వాళ్ళ మ్యారేజ్ డేస్కి వాటికి కాల్స్ చేసి నాకు చెప్తూ ఉంటారు. మీకు ఎటువంటి ఇబ్బందులు రాలేదా? వచ్చినప్పుడు ఎలా ఎదుర్కొన్నారు వాటిని? ఏంటి ఇబ్బందులు అనేవి వస్తాయండి. ఏంటంటే కొంతమంది పేరెంట్స్ పిల్లలకి పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు.
అలాంటి వాళ్ళు ఏంటంటే మేము పోలీస్ కంప్లైంట్ పెడతాం, మీరెందుకు మా పేరెంట్స్కి పెళ్లి చేస్తున్నారు, ఇలాంటివన్నీ ఉంటాయి. వాటిని మనం ఫేస్ చేయాలి, కంపల్సరీ ఫేస్ చేయాలి. పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉండి ముందుకెళ్ళినప్పుడు పిల్లల అడ్డం అనేది ఉండకూడదు అనుకుంటా కదండి. అవునండి, కానీ ఏంటంటే కొంతమంది పిల్లలు ఏమని చేస్తారంటే మా దగ్గర వచ్చి ఉండండి, మీకు మళ్ళీ రెండో పెళ్ళి ఎందుకు, అదెందుకు అనేసి కొంతమంది అబ్జెక్ట్ చేస్తారు. కాకపోతే ఏంటంటే పేరెంట్స్ చాలామంది ముందుకు వస్తున్నారు, వచ్చి వాళ్ళ రెండో పెళ్ళి చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక తోడు కావాలండి. నైట్ పడుకున్నప్పుడు, ఏ జ్వరం వచ్చినప్పుడు, లేకపోతే ఇంకేదో అవుతుంది, వాళ్ళకు ఒక తోడు ఉండాలి కదా. అర్ధరాత్రి జ్వరం వచ్చింది, పక్కన మనిషి ఉంటేనే కదా వీళ్ళకైనా వాళ్ళకైనా ఏదో మీద చేయేస్తే అయ్యో ఒళ్ళు వేడిగా ఉందే, లేకపోతే ఒళ్ళు చల్లబడిందే అని చూసుకొని పక్కన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉంటుంది. ఇలాగే నేను ఒక మ్యారేజ్ చేశాను. వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొన్ని రోజులకి ఆయన పాప స్లిప్ అయి పడిపోయారట. పడిపోతే బోన్ ఫ్రాక్చర్ అయింది, ఆపరేషన్ చేశారు. ఆయన 6 months వరకు మంచంలో ఉండాల్సి వచ్చింది. అప్పుడు ఆ భార్య ఎంత సేవలు చేస్తున్నారో ఆయన నాకు కాల్ చేసి చెప్పారు, అమ్మా నువ్వు నాకు చెప్పి పెళ్లి చేయబట్టి నేను ఇప్పుడు చూడు ఆవిడ నాకు ఎంత సేవలు చేస్తుంది, ఒక మనిషి నాకు అండగా ఉంది, లేకపోతే నేను అనాథలా మంచంలో పడిపోయి ఉండవలసి వచ్చేది అని చెప్పారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉంటాయి. సో ఈ మధ్యన చూస్తుంటే ఫస్ట్ మ్యారేజ్లోనే మ్యారేజ్ చేసుకోవడానికి కారణం వచ్చి ఎలుగుని వచ్చి క్లెయిమ్ చేసుకోవచ్చు. వాళ్ళు డివోర్స్ తీసుకున్న వెంటనే వీళ్ళ దగ్గర నుంచి ఇంత మాకు కావాలి, ఇది కంపల్సరీ, మేము అర్హులం అనుకుంటున్నారు. సో ఇలా సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా ఇలాంటి కేసెస్ ఏమన్నా ఉన్నాయా? ఉట్టి డబ్బుల కోసమే చేసుకున్నారు అని. డబ్బుల కోసం చేసుకునే వాళ్ళు ఉంటారండి, కాకుండా మంచిగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఇది ఇంతకు ముందు అయితే పెన్షన్లో యాడ్ చేయడానికి ఉండేది. ఇప్పుడు ఏంటంటే కోర్టు ఆర్డర్ వచ్చింది, రెండో భార్యకి పెన్షన్లో యాడ్ చేయడానికి వీల్లేదు అనే ఒక రూల్ వచ్చేసింది. అందువల్ల వీళ్ళు ఏమన్నా వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తే మంచిది. ఒక ఆడ మనిషి వీళ్ళని నమ్మి వచ్చినప్పుడు వీళ్ళు కంపల్సరీ సెక్యూరిటీ ఇవ్వడం మంచిది. అదే చిన్న ఏజ్ వాళ్ళు చేసుకుంటే వాళ్ళకేమైనా పిల్లలు పుడతారు, అలాంటి ఇది ఉంటే కంపల్సరీగా వాళ్ళకి కోర్టు ఇచ్చిందండి. వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు ఏమైనా విడిపోతే ఆ భర్త తప్పనిసరిగా ఈ పిల్లలకి ఎంతో కొంత అమౌంట్ పే చెయ్యాలి. కలిసి ఉంటే మంచిదే, అదృష్టము. ఏదన్నా గొడవలు వచ్చి వాళ్ళు విడిపోతే కనుక రెండోసారి కూడాను పిల్లలకి కంపల్సరీ వాళ్ళు పే చెయ్యాలండి. ఈ రూల్ ఉంది. ఇది ఇప్పుడు మీరు పరిచయ వేదిక ఏదైతే ఆరంభించారో అది ఎప్పుడు మీ ఫస్ట్ సెషన్ ఉండబోతుంది? February 7th ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నానండి. నేను అంతకుముందు 3 ఏళ్ళు ఒక మేడం దగ్గర, 10 ఏళ్ళు ఒక మేడం దగ్గర చేశాను. నేనుగా సహాయం చేద్దాం ప్రజలకి అనే ఉద్దేశంతో రేపు February 7వ ఫస్ట్ పరిచయ వేదిక పెట్టబోతున్నాను. కావాల్సిన వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయాలంటే 8856021170 ఈ నెంబర్కి కాల్ చేసి నాతో కనుక్కోవచ్చు. వాళ్ళు వచ్చేటప్పుడు ఏమైనా డాక్యుమెంటేషన్స్ అలాంటివి ఏమైనా క్యారీ చేయాలా? మీకు పేమెంట్ చేయాల్సి ఉంటుందా? అంటే నేను కొంత హోటల్కి పే చేయాలి కాబట్టి ముందే పే చేయించుకుంటున్నానండి. లేడీస్కి 600, జెంట్స్కి 1000 హోటల్లో పే చేయాలి కాబట్టి అంతవరకే తీసుకుంటాం. మేమేమి ఎక్స్ట్రాగా తీసుకోము. ఇది NGO కింద చేస్తున్నాం కాబట్టి తక్కువ పేమెంట్తోనే మేము చేస్తాము. వీళ్ళైతే కోర్టు డైవర్స్ కానీ, డెత్ సర్టిఫికెట్ కానీ, తర్వాత ఆధార్ జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో 3 తీసుకొని రావాలండి పరిచయ వేదికకి. మ్యారేజ్ ఏమైనా సెట్ అయితే మీకు ఇంత పే చేయాలి అని ఏమైనా ఉందా? అలాంటివి ఏం లేవండి. వాళ్ళకి ఇష్టమై వాళ్ళు సంతోషంతో ఇస్తే మేము తీసుకుంటాం, కానీ ఇది NGO కింద చేస్తున్నాం కాబట్టి మేమైతే డబ్బు ఆశించమండి. మీరు వేదిక వచ్చి February 7వ ఉంది అని చెప్పారు కదా. సో ఇది ఈ డేట్ కాకుండా మిమ్మల్ని కలవాలి అని అంటే మేము వేరే డేట్స్లో ఎక్కడికన్నా రావాలా? మీకు ఏమైనా ఆఫీస్ ఉందా? మిమ్మల్ని కలుసుకోవాలి, ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, లేదంటే మీ దగ్గర ఇంకేమైనా ప్రపోజల్స్ తెచ్చుకోవాలి అంటే ఎలా రావాలి? మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి అపార్ట్ ఫ్రమ్ టెలిఫోన్? అంటే మేము ఆఫీస్ కింద ఏం పెద్దగా పెట్టలేదు, అంతా ఫోన్ కాంటాక్ట్. ఎవరైనా సరే ఇచ్చిన ఫోన్ నెంబర్కి 8856021170 ఈ నెంబర్కి కాల్ చేసేసి అడిగితే నేను వివరాలు చెప్తానండి. చెప్పిన తర్వాత February 7వ పరిచయ వేదిక పెట్టేది ఒక హోటల్లో చేస్తాం, కన్వెన్షన్ హాల్లో పెడతాము. అంటే 100-150 అలా వస్తారు కదా. వచ్చినప్పుడు దానికి తగ్గ హాల్ తీసుకొని మేము అందులో పరిచయ వేదికని నిర్వహిస్తాము. ఆఫీస్ మాత్రం లేదండి, అంతా ఫోన్ కాంటాక్ట్. ఫోన్ చేయండి, మార్నింగ్ 8 to ఈవినింగ్ 7 వరకు ఏ టైంకైనా కాల్ చేయొచ్చు. కాల్ చేస్తే
మీరు అడిగితే నేను అన్ని వివరాలు మీకు చక్కగా చెప్తాను. మీది ఏదైతే ఇప్పుడు ఈ వేదిక ఉందో దాంట్లో తెలుగు వాళ్ళు మట్టుకే ఎలౌడా, లేదంటే వేరే స్టేట్స్ అలాగే ఎక్కడి నుంచైనా ప్రజలు రావచ్చు, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు, హిందీ తెలుగు అనే భాషలతో వేరులు లేకుండా ఉన్నారా? ఏది ఉండదండి, అందరూ రావచ్చు. ఆంధ్ర, తెలంగాణ, ఇంకా ఎక్కడైనా కర్ణాటక నుంచి కూడా నాకు కాల్స్ చేస్తున్నారు, రావచ్చండి. అంటే ఇక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయి అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. కర్ణాటక వాళ్ళు అంటే వాళ్ళు కన్నడ ఎక్కువ మాట్లాడతారు కాబట్టి ఇక్కడ తెలుగు వాళ్ళతోటి వాళ్ళకి కష్టం. కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ మనని కాంటాక్ట్ చేస్తారు, వాళ్ళు రావచ్చు, చక్కగా చూసుకోవచ్చు, మ్యారేజ్ చేసుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ సెట్ అయ్యి ఇంకా మనం సెటిల్ అయిపోదాం అని అనుకున్న వాళ్ళు మళ్ళీ లేదు ఈ ప్రపోజల్ నాకు వద్దు, నేను ఇంకా కంటిన్యూ అవ్వదలుచుకోలేదు అనే సిచ్యువేషన్స్ ఉన్నాయా? లేదు అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్లో ఇంకొద్దు అని అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇలా ఎంతమంది అనేది చెప్పలేం, కానీ మోస్ట్లీ ఉంటారండి. ఏంటంటే లాస్ట్ వరకు మాట్లాడుకుంటారు, ఏదో చిన్న తేడా వచ్చేస్తుంది, ఇద్దరు నో అనుకుంటారు, వెళ్ళిపోతారు. కొంతమంది చక్కగా చేసుకుంటారు మ్యారేజ్, కలిసి ఉండి హ్యాపీగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారండి. ఎంత ఏజ్లో ఉన్నా సరే కొంతమంది పిల్లలు ఒప్పుకొని పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది పిల్లలు అలో చేయట్లేదు, ఎందుకు మీరు మా దగ్గర ఉండండి అంటారు. కానీ వాళ్ళు ఏంటంటే పేరెంట్స్కి ఏంటంటే ప్రాబ్లము, ఇప్పుడు పిల్లల దగ్గర వచ్చి ఉంటే వాళ్ళు వీళ్ళని చూసి ఫ్రీగా ఉండలేకపోతున్నారు, మళ్ళా పిల్లల్ని చూసి వీళ్ళు ఫ్రీగా ఉండలేకపోతున్నారు. అందుకని చెప్పి పేరెంట్స్ మోస్ట్లీ ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతున్నారు. ఆ ఒంటరితనాన్ని భరించలేక వేరే ఎవరైనా మనకు ఒక తోడు ఉంటే బాగుంటుంది అనేసి మనని కాంటాక్ట్ చేస్తున్నారండి. పెళ్ళయి విడిపోయిన వాళ్ళు, లేదంటే భార్య చనిపోయో భర్త చనిపోయో పిల్లలు ఉన్నవాళ్ళు, ఎవరన్నా పిల్లలు వచ్చి మిమ్మల్ని అడిగి లేదు మా మమ్మీ సెటిల్ అవ్వాలి, మా డాడీ సెటిల్ అవ్వాలి, వాళ్ళు ఒక్కళ్ళే అయిపోయారు అని అడిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇలాంటి సందర్భాలు ఎన్ని మీరు క్రాస్ చేసి ఉంటారు, లేదంటే ఎంతవరకు మీరు ఇది ఫేస్ అయి ఉంటారు? అలాంటివి జరిగాయి మేడం. అంటే పేర్లు చెప్పకూడదు, కానీ ఒక ఆయనకి 2 ఆడపిల్లలు యుఎస్లో ఉంటారు, ఇంకో ఆవిడకేమో మొత్తం 3 ఆడపిల్లలు. ఆవిడ చాలా వద్దు మేడం అని నన్ను ఇచ్చేస్తే నేను బాగా ఫోర్స్ చేసి ఆవిడని మాట్లాడించాను. ఆయనతోటి మాట్లాడారు, పెళ్లి చేసుకున్నారు, అందరూ పిల్లలు పెళ్ళికి వచ్చారు, హ్యాపీగా నన్ను చీరలు పట్టుకొని మేడం చాలా థ్యాంక్స్ మేడం, మా మదర్కి ఫాదర్కి ఒక దోవ చూపించారు మీరు, మిమ్మల్ని మర్చిపోలేము మేము, నిజంగా వాళ్ళ ఒంటరితనానికి మీరు ఒక పునాది వేశారు అంటూ వాళ్ళు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు చెప్పారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళందరూ పెళ్ళికి వచ్చారు, నేను వెళ్ళాను పెళ్ళికి, మేము ఇంకా 3-4 వెళ్ళాం పెళ్ళికి. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పటికీ కూడా వాళ్ళు చక్కగా మ్యారేజ్ డేలు వస్తే గోవాలని ఊటీలని వెళ్తున్నారు. రేపు ఆయన 2వ కూతురికి డెలివరీ టైం అట, ఇద్దరు కలిసి వెళ్తున్నారట. మన 2వ మ్యారేజ్ డే గోవాలో చేసుకుంటూ నాకు కాల్ చేశారు, భారతి గారు మీ వల్లనే అండి మేము ఇంత హ్యాపీగా ఉన్నాము, చూడండి గోవా వచ్చాము, నెక్స్ట్ వెళ్తున్నాము, మా అమ్మాయికి డెలివరీ టైము వెళ్తున్నాము. మా అమ్మాయే అసలు, మీ అమ్మాయి మా అమ్మాయి లేదు, వాళ్ళ 5గురిలో అలాగే ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా మా అమ్మ మా నాన్న అలాగే ఉన్నారు. కొంతమంది ఆంటీ అంకుల్ అని పిలుస్తారు, మళ్ళీ మా అమ్మ స్థానాన్ని మేము ఇవ్వలేము అనుకుంటారు, కానీ వీళ్ళు మాత్రం అలా లేరు, ఎంతో హ్యాపీగా ఉన్నారు. చూస్తే నాకే సంతోషం వేస్తుంది, అసలు వాళ్ళ గురించి చెప్తుంటే నాకే గూస్ బంప్స్ వచ్చేస్తాయి ఒంట్లో. ఇన్ ఫ్యూచర్ మీరు వేరే స్టేట్స్లో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, లేదంటే చేయాలనుకుంటున్నారా? ఆల్రెడీ ఇన్ ప్లాన్లో ఉందా? అంటే ప్రస్తుతం అయితే హైదరాబాద్లో చేద్దాం అనుకుంటున్నానండి. కొంచెం పికప్ అయిన తర్వాత నెక్స్ట్ వేరే స్టేట్ కానీ వేరే ఊళ్ళలో కానీ, స్టేట్స్ తక్కువ అవ్వచ్చు, వేరే ఊళ్ళల్లో ఇప్పుడు విజయవాడ అని, వైజాగ్ అని, రాజమండ్రి అని ఆల్రెడీ అడుగుతున్నారు వాళ్ళు, మేడం ఇక్కడ వచ్చి పెడితే బాగుంటుంది కదా, మేమందరం ఇక్కడ ఉంటాము, మేము మీకు హెల్ప్ చేస్తాము అని అడుగుతున్నారు. నేను ఇక్కడ హైదరాబాద్లో పికప్ అయిన తర్వాత నెక్స్ట్ కంపల్సరీ వేరే ఊళ్ళల్లో పెట్టడానికి ప్లాన్ చేసుకుంటాను. మీరు గనక ఈ పరిచయ వేదికకి రావాలి అని అనుకున్న వాళ్ళు, ఏ వయసు వాళ్ళైనా 20 కావచ్చు, 25 కావచ్చు, మీకు డైవర్స్ కానీ ఏదైనా అనివార్య కారణాల వల్ల డెత్ అవ్వచ్చు, భర్త భార్య, వాళ్ళు ఎలాగా మనం ఎవరిని కాంటాక్ట్ చేయాలి అనే ఆలోచన లేకుండా మా దగ్గరికి రావచ్చు. చాలా జెన్యూన్గా ఉంటుంది. కింద నెంబర్కి కాల్ చేస్తే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 7 వరకు నేను అందుబాటులో ఉంటాను.
మీరు అడిగితే నేను దానికి సమాధానం మీరు చెప్పే క్వశ్చన్స్ విని ఏమేం కావాలి ఏంటి ఎలా రావాలి అన్నీ నేను వివరాలు చెప్తానండి. ఇంకా చాలామందికి హెల్ప్ చేస్తూ ఇలాగ వాళ్ళకు ఒక లైఫ్ ఇస్తూ ఇంకా పెద్దగా అవ్వాలని కోరుకుంటూ మళ్ళీ మిమ్మల్ని ఇంకా ఎక్స్పీరియన్స్ ఈ 7th ఫిబ్రవరి మీ సెషన్ తర్వాత మీరు ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారు అని తెలుసుకుంటూ ఇంకొక సెషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. స్టార్ వీక్ ఛానల్ వాళ్ళకి కృతజ్ఞతలండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం స్టార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.